సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ కార్ ఓనర్స్కి. సో బికాస్ స్మాల్ ఇష్యూ వల్ల కస్టమర్ ఆల్మోస్ట్ 6,000 రూపీస్ అన్నెసరీగా స్పెండ్ చేశారు. సెల్ ఫోన్ అండి ఒకసారి వదలండి వదలండి. బ్యాటరీ ఇష్యూ అని చేయలేదు. ఇది బ్యాటరీ వేసినాక ప్రాబ్లం అయిందో అప్పుడు చేసాను. సో కంప్లీట్ వీడియో చూడండి, మీకు ఫ్యూచర్లో ఇది యూజ్ అవ్వచ్చు. సో సినారియో ఏంటంటే రీసెంట్గా మాకు ఒక కస్టమర్ నుండి కాల్ అయితే వచ్చిందనమాట. కస్టమర్ భద్రాచలం రామాలయం టెంపుల్ దగ్గర అయితే ఉంటారు. వెహికల్ వచ్చేసి టాటా ఆల్ట్రోస్. ప్రాబ్లం ఏంటంటే వెహికల్ స్టార్ట్ అవ్వడం లేదు. కస్టమర్ ఆల్రెడీ లోకల్ మెకానిక్స్ని అండ్ ఫ్రెండ్స్ని కూడా అడిగారు. సో షోరూమ్కి కూడా కాల్ చేసి అడిగారంట, ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే. సో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే బ్యాటరీ ఒకటైతే రిప్లేస్ చేయండి, అది వీక్ అనిపిస్తుంది అనేది చెప్పారంట. సో వాళ్ళ మాటని కస్టమర్ అయితే ఇమీడియట్గా న్యూ బ్యాటరీ అయితే రిప్లేస్ చేశారు. బట్ షాక్ ఏంటంటే న్యూ బ్యాటరీ పెట్టిన తర్వాత కూడా వెహికల్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ఫైనల్గా కస్టమర్ అయితే మాకు కాల్ చేశారు. సో మేము రిక్వైర్డ్ టూల్స్, స్కానర్, జంపర్ కేబుల్స్, టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ తీసుకొని వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళాము. కస్టమర్ ఇంటి దగ్గరే ఉంది వెహికల్. సో వెహికల్ చెక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత బ్యాటరీ చెక్ చేసాం, ఫ్యూజ్ బాక్స్ చెక్ చేసాం, రిలేస్ చెక్ చేసాం, వైరింగ్ కంటిన్యూటీ చెక్ చేసాం అండ్ ఫైనల్గా ఎగ్జాక్ట్ ఇష్యూ అయితే ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే బ్యాటరీ కాదు, బ్యాటరీ ఫ్యూజ్ బ్లోన్ అయింది. జస్ట్ ఒక స్మాల్ ఫ్యూజ్ ప్రాబ్లం వల్ల కంప్లీట్ వెహికల్ డెడ్ లాగా బిహేవ్ చేసింది. సో కస్టమర్ అన్నెసరీగా 5,000 to 6,000 బ్యాటరీ రిప్లేస్ చేశారు. సో బట్ యాక్చువల్ పార్ట్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ మాత్రం. ఇమీడియట్గా కస్టమర్ వెహికల్ స్టార్ట్ చేయాలి కాబట్టి మేము డైరెక్ట్ పవర్ సప్లై ఇచ్చి వెహికల్ అయితే స్టార్ట్ చేసాం. వెహికల్ పర్ఫెక్ట్‌గా స్టార్ట్ అయింది. సో, అప్పుడు కస్టమర్‌కి ఎగ్జాక్ట్‌గా ఇష్యూ ఏంటి అనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశామనమాట. సో, లేటర్ కస్టమర్ అయితే ఫ్యూజ్ ఆర్డర్ చేశారది. ఒక 2, 3 డేస్‌లో పార్ట్ వచ్చింది. సో, అగైన్ మేము కస్టమర్ లొకేషన్‌కి వెళ్ళి న్యూ ఫీజ్ అయితే రిప్లేస్ చేసాం. సో, ఫీజ్ రిప్లేస్ చేసిన తర్వాత వెహికల్ కంప్లీట్‌గా నార్మల్‌గా వర్క్ అయింది, ఎలాంటి ఇష్యూ లేకుండా. సో, ఫ్రెండ్స్ మనం ఈ వీడియో నుండి ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్‌గా ఐడెంటిఫై చేయకుండా పార్ట్స్ అయితే రీప్లేస్ చేయకండి. సో, ఎస్పెషల్లీ బ్యాటరీ గానీ, స్టార్టర్ గానీ, ఈసీయూ గానీ, సెన్సార్స్ గానీ, సో, ఎవరైనా ఇవన్నీ స్టార్ట్ అవ్వట్లేదంటే ఏదేదో అనుకోని ఇవన్నీ రీప్లేస్ చేస్తూ ఉంటారనమాట. బ్లైండ్‌గా బ్లైండ్‌గా రీప్లేస్ చేస్తే అన్నెసరీగా మనీ వేస్ట్ అవ్వచ్చు. సో, ఆల్వేస్ ప్రాపర్ డయాగ్నోస్ చేసిన తర్వాతే మీరు రిపేర్ పార్ట్స్ అయితే రీప్లేస్ చేయండి. సో, అన్నెసరీగా మనీ వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో, అలాగే ఇలాంటి రియల్ సర్వీస్ స్టోరీస్, ఆటోమొబైల్ అప్డేట్స్ అండ్ టెక్నికల్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సో, దిస్ ఈజ్ చారి మోటార్స్, యువర్ ట్రస్టెడ్ ఆటోమోటివ్ పార్ట్నర్ ఇన్ భద్రాచలం.